తమ కుటుంబ సభ్యులందరి సహకారం అందించడం ద్వారానే ప్రజలకు దానాలు చేయడం వలన సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు లభించిందని, తనకు ఇంతకన్నా మరొక సంపద లేదని, తద్వారా ఆత్మ సంతృప్తి పొందినట్లు భారత్ బజాజ్ ద్విచక్ర వాహన డీలర్ అఖ్తర్ హుస్సేన్ చెప్పారు. ఆదివారం రాత్రి కర్నూలు నగరంలోని బంగారుపేటలో గల భారత్ బజాజ్ ద్విచక్ర వాహన షోరూం నందు రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా మహీంద్ర షోరూం అధినేతలు వాహిద్ హుస్సేన్, భారత్ అగ్రిటెక్ సంస్థ అధినేతలు నిషార్ అహ్మద్, సలార్ అహ్మద్, రఫీక్ అహ్మద్లు హాజరయ్యారు. భారత్ బజాజ్ షోరూం అధినేతలు అఖ్తర్ హుస్సేన్, వసీం హుస్సేన్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం పరమ పవిత్రమైనదిగా అభివర్ణించారు. తమ చిన్నతనము నుండే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని తమ స్వగ్రామమైన నంద్యాల జిల్లా గోస్పాడు మండల పరిధిలోని యాల్లూరు గ్రామంలో ప్రారంభించినట్లు భారత్ బజాజ్ ద్విచక్ర వాహన డీలర్ అఖ్తర్ హుస్సేన్ చెప్పారు. ప్రతి మనిషి తనకున్న దానిలో కొంతమేర దానం చేయడం ద్వారా మన సంపద రెట్టింపుకు దేవుడు సహకరిస్తారని అఖ్తర్ హుస్సేన్ చెప్పారు. నా పేరు అఖ్తర్ హుస్సేన్ అండి. భారత్ బజాజ్ మోటార్ సైకిల్ డీలర్ను నేను. ఈ కార్యక్రమము ఇఫ్తియార్ కార్యక్రమము ఈ రోజుది కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా మేము మా విలేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము ఇది కార్యక్రమం మొదలుపెట్టాము. కానీ అన్ని దానాల కంటే అన్నదానం చాలా పవిత్రమైనది. ఈ అన్నదానాలు చేయడం వల్లనే మా కుటుంబము ఈ స్థాయికి వచ్చాము. ఇంకోటి మా ఫాదర్ సేవలు చాలా ఎక్కువ. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా మాకు ఒకటే నేర్పించాడు, ప్రతి ఒక్క బీదవాళ్లకు సహాయం చేయడం నేర్పించాడు. అన్నదానం అయితేనేమి మిగతా దానాలు కూడా మేము చేస్తూ ఉంటాము. మా విలేజ్లో కూడా స్కూల్ కట్టడానికి కూడా స్థలం ఇచ్చాము, స్కూల్ కోసము, మసీద్ కోసం కూడా స్థలం ఇచ్చాము. మాకు ఆ రకంగా మేము సేవలు చేయడం వల్ల మా కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నాం. యాక్చువల్గా దానం చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు విమర్శ చేస్తూ ఉంటారు, కానీ మీరు మీ దగ్గర ఉండేది తక్కువ, మీరు చేసేది ఎక్కువ అనేసి. కానీ ఈ రకంగా చేయడం వలన మాకు ఆత్మ సంతృప్తి అనేది ఉంది. మాకు భగవంతుడు ఆరోగ్యంలో కానీ, ధనం లేకపోయినా కానీ ఆరోగ్యంలో 10 మందికి సాయం చేయడంలో ముందుంటాం. కాబట్టి ఈ ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకు తోచినంత సహాయం చేస్తే మన సంపదలో కూడా రెట్టింపు మనకు భగవంతుడు ఇస్తాడు. అదే రకంగా ఈ రంజాన్ శుభాకాంక్షలు, మరి రాబో ఉగాది శుభాకాంక్షలు మన పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మండలము యాల్లూరు. ప్రతి ఒక్క విలేజ్లో కూడా మా పేరు చెప్తే కనుక్కుంటారు. భగవంతుడు చాలా మంచి పేరు ఇచ్చాడు. కేవలం ఆ అన్నదానం చేయడం వల్లనే మాకు ఇచ్చాడు. మాకైతే చాలా తృప్తిగా ఉంది. నేను ఈ జన్మ ఎత్తినందుకు నేను చాలా తృప్తిగా ఉన్నాను. భగవంతుడు చాలా సుఖ సంతోషాలు ఇచ్చాడు. ధనం ఒక్కటే కాదండి, ధనంతో పాటు ఆత్మ సంతృప్తి అనేది ఉండాలి. అది నాకు చాలా మెండుగా ఉంది. భగవంతుడిని నేను రుణపడి ఉన్నాను.